నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎంత హెచ్చరించినా కూడా ఆయన పార్టీ ఎమ్మెల్యేల తీరు మారట్లేదు. పార్టీ ఎమ్మెల్యేల్లో కొంతమంది లైన్ దాటి మాట్లాడుతున్నారు. అది పార్టీ సమావేశమా, అసెంబ్లీనా అని కూడా ఆలోచించట్లేదు. అయితే ఇప్పటికే బాబు గారు వాళ్ళ పనితీరుపై సర్వే చేయించడం కావచ్చు, వాళ్ళను చాలా సందర్భాల్లో హెచ్చరించడం కావచ్చు చేయడం మనం చూసాము. మరి ప్రతిపక్షాలకు ఇది ఒక అవకాశంగా మారుతుంది అని తెలిసినా కూడా బాబు గారు బహిరంగంగానే వాళ్ళపైన కోపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినా కానీ మరి వాళ్ళు వ్యక్తిగత ఎజెండాలతో ఈ పని చేస్తున్నారా, లేదంటే మరి ఇంకేదైనా కారణం ఉందా, అసహనంతో చేస్తున్నారా? ఏదేమైనా కూడా మరి ఇలా పార్టీ లైన్ దాటి వ్యవహరించే వాళ్ళ మీద బాబు గారు కూడా కొంచెం కఠినంగానే చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అసలు ఏంటి వాళ్ళ ఎజెండా ఏంటి, ఎమ్మెల్యేల పనితీరు గురించి, వాళ్ళ అసహనం గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. సార్, మీరు గమనించే ఉంటారు, బాబు గారు ఈసారి ఎమ్మెల్యేల పైన వాళ్ళు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు అని చెప్పి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరీ చూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇలా దృష్టి పెట్టకపోవడం వల్లే ఓడిపోయామని చెప్పి ఆయన గ్రహించారు. కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు లైన్ దాటి మాట్లాడుతున్నారని ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించారు. వాళ్ళ పనితీరు పైన కూడా హెచ్చరికలు వచ్చాయి. కానీ వాళ్ళలో మార్పు మాత్రం రావట్లేదు. ఏంటంటారు? ఇది వ్యక్తిగత ఎజెండా అంటారా, అసహనం అంటారా, లేదు అంటే అసలు సభలో లేకపోతే ప్రజల్లో ఏ విధంగా మాట్లాడాలి అని తెలియక ఈ విధంగా చేస్తున్నారంటారా ఏంటి? మొట్టమొదటేమో రాజకీయం కూడా వ్యాపారం అని భావించి చాలామంది రాజకీయానికి రావటం. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యేలు అయితే చాలు, దాని ద్వారా మనం సంపాదించుకోవచ్చు అనే ఆలోచనలో రావటం అనేది ముఖ్య కారణం. ఎవరేమనుకున్నా సరే వాస్తవం అయితే అది. రాజకీయాన్ని కూడా వ్యాపారంగానే చూస్తున్నారు. రెండవది చంద్రబాబు నాయుడు గారి ఉదాసీనత. ఎన్నో పర్యాయం ఇది ఆయన ఆ విధంగా మాట్లాడటం. చర్యలేవి? ఒక నలుగురు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్ళందరూ తోక ముడుచుకొని కూర్చుంటారుగా. ఒక 10 మంది ఎమ్మెల్యేల అధికారాలు కత్తరేసి అక్కడ పార్టీ నిబద్ధతతో పనిచేసి కార్యకర్తను నిలబెడితే అతను చూసుకుంటాడుగా. అప్పుడు వీళ్ళందరూ దావలోకి వస్తారుగా. మరి అది చేయకుండా ఈయన స్టేట్మెంట్లు ఇచ్చే ఉపయోగం ఏముంది? నువ్వు 18 గంటలు కష్టపడుతున్నావు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు మీరు, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా. ఈ రాష్ట్రం అభివృద్ధి పదానం ముందుకెళ్తా ఉంది. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. 4,71,000 మందికి ఉద్యోగ కల్పన జరిగే విధంగా ఈరోజు మీరు తీసుకుని వచ్చారు. అవన్నీ గ్రౌండింగ్ అయి పనిముదులు పెడితే నిజంగానే రాష్ట్ర ప్రజలకి ఎంత ఆదాయం చేకూరుతుంది, ఎంత డబ్బులు చేతులు మారుతూ ఉంటాయి, దానివల్ల జీఎస్టీ ఎంత పెరిగిద్ది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఉపయోగపడే పనులే కదా మీరు తీసుకొస్తుంది. ఒకేపున పోలవరం పూర్తి చేసుకుంటున్నారు, రాజధాని పూర్తి చేస్తున్నారు, రహదారులు మీరు కిలోమీటర్ ఇవ్వమంటే కిలోమీటర్న్నర ఇస్తున్నాడు గడ్కరీ గారు మీ మీద ఉన్న ప్రేమ అభిమానంతో. ఈ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మీరు. అట్లాగే కేంద్రం కూడా ఈరోజు మీరు ఏదడిగితే అది కాదనకుండా ఇస్తూ ఉంది. పక్క రాష్ట్రాల్లో యూరియా కొరత ఉంది, కానీ ఇక్కడ అది లేకుండా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువతోటి ఈరోజు మీకు ఇక్కడ సరఫరా చేస్తూనే ఉన్నారు. ఇన్ని మంచి పనులు చేస్తూ కూడా శాసనసభ్యులు మీరు చేసేది చెప్పుకోలేక, నిన్నగాక మనం చూసాం 15,941 మంది ఉపాధ్యాయులను మీరు నియామక పత్రాలు ఇచ్చారు కదా. ఈరోజు దానివల్ల ఎంత మైలేజ్ రావాలి పార్టీకి, దాని గురించి ఎంత ప్రచారం చేసుకోవాలి పార్టీ. ఈరోజు 3,000 పెన్షన్ని 4,000 చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లేదు. 6,000 ఉంది, 10,000 ఉంది, 15,000 ఉంది. ఇదే పెన్షను అంటే 85% పైన అవయవాలు పనిచేయటం, అంటే అతను ఆరోగ్య పరిస్థితి బాగాలేదని సర్టిఫికేట్ ఉంటే 15,000 ఇస్తున్నారు. బెడ్ రేట్ ఉన్న వాళ్ళకి, అంగవైకల్యం వాళ్ళకి 6,000 ఇస్తున్నారు. ఇలా మీరు వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి లోపాలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి మీరు ఇస్తానే ఉన్నారు. ఇది ఎక్కడ భారతదేశంలో కూడా లేదు. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. అలాగే ఆడవాళ్ళకి ఈరోజు ముఖ్యమైనటువంటి దీపం పథకం కింద 3 సిలిండర్లు కూడా ఇస్తున్నారు. రైతులకి ఈరోజు 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశారు. ఉద్యోగస్తులకి 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపు ఉద్యోగస్తులు వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. గతంలో ఈ నేను చెప్పిన వర్గాలన్నీ ఇబ్బందులు పడ్డవాళ్లే కదా. వీటన్నిటికీ మీరు సరి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కదా. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మీరు చేస్తూ, ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈరోజు విత్తనాలు కావచ్చు, లేదంటే రైతులకు సంబంధించినటువంటి మురుగు అంటే కాలువలు కావచ్చు, పంట కాలువలు కావచ్చు, లేకపోతే కెనాల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా శుభ్రం చేసి, గుర్రపటెక్కాకు తీసి, నాసు తీసేసి, తూటాకు తీసేసి, చివరి భూముల వరకు నీళ్ళు ఇచ్చే విధంగా, దాంతోపాటు ప్రకృతి కూడా సహకరించింది. ఈరోజు మీకు విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి, నీటి ఇబ్బంది లేకుండా ఉంది. ఇవన్నీ చేసుకుంటా మీరు ముందుకెళ్తుంటే ఎంత పాజిటివ్ రావాలి. ఈరోజు నిన్న తోతాపురి మామిడి వాళ్ళకి మీరు రాయితీలు ఇచ్చిరి, పొగాకు కొనమని చెప్పని వాళ్ళకి చెబుతారు. అలాగే మిర్చికి గిట్టుబాటు ధర ఇవ్వమని చెప్పని కేంద్రాన్ని ఒప్పించగలుగుతారు. మరి ఇన్ని మీరు చేసుకుంటూ ఉంటే ఎంత మైలేజ్ రావాలి? ఇది చెప్పాల్సింది ఎవరు? మీరు ఒక్కళ్ళేనా? శాసనసభ్యులు బాధ్యత లేదా? పదవులు తీసుకున్న వాళ్ళకి బాధ్యత లేదా? ముఖ్యమైన కార్యకర్తలకు బాధ్యత లేదా?
మరి ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు చేసేవాళ్ళేమో అద్భుతంగా పనిచేస్తున్నారు మీ దగ్గర. నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, మరి ఇటు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, వాళ్ళు ఎంత అద్భుతంగా చేసుకుంటా ముందుకెళ్తున్నారు. ఈరోజు పక్కన ఉన్న శ్రీకృష్ణదేవరాయలు గారు కావచ్చు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, ఈరోజు కేంద్రానికి ఒప్పించి లోక్సభ సభ్యులు ఎంతోమంది అద్భుతంగా ఈరోజు పనిచేసుకుంటా ముందుకెళ్తున్నారు కదా. ఈరోజు మీరు అలాంటి వాళ్ళని ఎన్నుకోవటంలో మీరు ఎక్కడో పొరపాటు పడ్డారు ఈ తడవ. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే ఎదుర్కోవాలి అంటే బలమైన వ్యక్తులు కావాలనుకుంటే డబ్బుతోటి బలం రాదు, కార్యకర్తల బలం కావాలా, ప్రజల్లో మన్నిక కావాలా. ఈరోజు మొన్న మీరు ఎవరిని పెట్టినా గెలిచే పరిస్థితి. మీకు మంచి అవకాశం వచ్చింది. అన్నా నందమూరి తారక రామారావు గారు లాగా, అలాగే 1999లో మీరు చేసిన ప్రయోగంలో లాగా మంచి అవకాశం వచ్చింది. కానీ మీరు ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే మీరు అన్నట్టు బాబు గారు 18 గంటలు కష్టపడుతున్నారు. అండ్ కక్షా రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. ఎక్కడ ఎవరు కూడా ఒక్క మాట కూడా ఎక్స్ట్రాగా మాట్లాడొద్దు, గత ప్రభుత్వంలాగా మనం చేయొద్దు అని పదే పదే చెప్తున్నారు. అయినా కూడా మీరు అన్నారు కొంతమంది కొత్తగా తీసుకున్న వాళ్ళు కావచ్చు, కొంతమందిలో అని ఈవెన్ సీనియర్ నాయకులు కూడా అదే బాట. మొన్న చూస్తే బోండా ఉమా గారు కూడా, ఎందుకంటే ప్రతిపక్షాలకు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని వాళ్ళు చూస్తున్నారు. దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేశారు. నిన్న బాలకృష్ణ గారి అంశం, ఇలా ప్రతి దాన్ని కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్న టైంలో వీళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాల్సింది. అంటే మీరన్నట్టు ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే తప్పించి పరిస్థితిలో మార్పు రాదు. నిస్సందేహంగా. అలాగే వీళ్ళకి ప్రత్యేక శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేయాలి. ఎవరేం మాట్లాడాలి, శాసనసభలో ఎలా మాట్లాడాలి, సభలో ఎలా మాట్లాడాలి, లేకపోతే మనం పార్టీ సమావేశాలు ఎలా మాట్లాడాలి, ప్రజల దగ్గర ఎలా మాట్లాడాలి, మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలి, అసలు ముఖ్యంగా నియోజకవర్గ సమస్యలు ఏంటి, ఆ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నిజమైన కార్యకర్తలు ఎవరు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఎవరు, షో పుట్టప్ చేసేవాళ్ళు ఎవరు, పక్క పార్టీ నుంచి వచ్చి ఈరోజు పెత్తనం చేస్తుంది ఎవరు, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎవరైనా చెప్పాలి. వాళ్ళకి చెప్పి ఇందాక నేను చెప్పినట్టు కొంతమంది మీద చర్యలు కనుక తీసుకోగలిగితే పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చే వాళ్ళకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే వాళ్ళకి, ఈరోజు పథకాలు ప్రజల్లో చేరవేయకుండా పబ్బం గడుపుకునే వాళ్ళకి, ప్రజలని ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెట్టే వాళ్ళని వాళ్ళ మీద కనుక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటే, వాళ్ళు మాట వినలేదనుకోండి అధికారులు కత్తిరేయండి, ఇంకోళ్ళు నియమించండి. మొమ్మాట పడితే ఎలా? దానివల్ల నష్టపోయేది ఎవరు? పార్టీ నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు కదా. ఇలాంటి వాళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తే ప్రభుత్వం రేపు పొద్దున ఇబ్బంది అయితే ఏం జరిగిందో 5 సంవత్సరాల్లో చూసాం కదా. ఈరోజు ఆ పరిస్థితి వద్దనైతే నేను భావించట్లేదు. కానీ వీళ్ళు ఇచ్చే అవకాశాలు ఈరోజు ప్రజలు కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు, నడవడానికి వీళ్ళు లేకుండా చేశారు. ఈరోజు వాళ్ళు రాజకీయంగా ఎదగకుండా చేయడానికి కావాల్సినంత మీకు సహాయం ప్రజలు చేసి పెట్టారు. మళ్ళీ వాళ్ళకి అవకాశం ఎవరిస్తున్నారు? ప్రజలు ఇవ్వట్లేదు కదా. ప్రజలైతే ఇవ్వట్లేదు కదా వాళ్ళకి. మీకు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వాళ్ళు అవకాశం ఇస్తే గోతికాడ నక్కలుగా కాసుకొని ఉన్నారు కదా వాళ్ళు. ఇలాంటిది ఈరోజు మీరు విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. చిన్నదాన్ని భూతత్వంలో చూసి చెబుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులనేమో కవర్ చేసుకుంటూ చిన్న తప్పుని భూతత్వంలో చూపిస్తూ ఈరోజు దాని గురించే మాట్లాడుకుంటూ ఇంకా వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు. ఈరోజు ఏదో ఒక అంశాన్ని తీసుకొని వచ్చేసి ఈ విషయాన్ని పక్కదారి మళ్లించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా. ఆ అవకాశం మీరు ఎందుకు ఇవ్వాలి? మీరు ఇన్నిసార్లు ఇందాక మీరు ప్రారంభంలో చెప్పినట్టు ఇన్ని పర్యాయాలు చెప్పినందువల్ల అవతలాలకు అవకాశం ఇచ్చి లూజ్ అవుతున్నారే తప్ప వాళ్ళకు కూడా ఏమంటున్నాయి, ముఖ్యమంత్రి గారు ఇదే అంటారు, చర్యలు ఎటు ఉండవు, మన పని మనం చేసుకోవచ్చు, మనకు అడ్డెవరు ఆపేవరు, ఇది మొత్తం నా సామ్రాజ్యం, నాకు రాసి ఇచ్చేసారు ఈ నియోజకవర్గం అని చెప్పని ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది మీరే, వాళ్ళ తప్ప నేను అంటలా. నిస్సందేహంగా ఇప్పుడు ఇంటికి పెద్ద సరిగ్గా బాధ్యతలు నిర్వహించకపోతే న్యాయం జరగదు. ఇంటికి ఇల్లాలు ఆమె కనుక ఆ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే ఇంట్లో గౌరవం కాపాడబడుతుంది, పిల్లలు కూడా మంచి పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఏదన్నా లోటుపాట్లు ఉన్నా కూడా ఎక్కడ సర్దుకోవాలో ఎక్కడ వినియోగించుకోవాలో ప్రధానంగా ఆర్థిక మంత్రి ఆమె కాబట్టి ఆమెకు తెలిసిద్ది. అంటే భర్తది ఎంత బాధ్యత ఉందో భార్యది అంతే బాధ్యత ఉంది. భర్త ఏదన్నా పొరపాటు చేస్తే ఇల్లు గొల్లవుతుంది, కానీ భార్య పొరపాటు చేస్తే గౌరవం పోతుంది, ఇంట్లో క్రమశిక్షణ పోతుంది. కాబట్టి రెండు సంపాల్లో చూసుకోవాలి కదా. మరి దానికి సరైన వాళ్ళని పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే కాదా? ఇంతమంది ఈరోజు ఈ విధంగా మాట్లాడుకునే అవకాశం వస్తుంది అంటే దానికి కారణం ఏంటని చెప్పి మీకు తెలియదైతే కాదు. ఈరోజు రాజకీయాలు కాలేదు, ఈరోజు ముఖ్యమంత్రి మీరు కాలేదు, ఎప్పటి నుంచో చూస్తున్నారు. మీరు రాజకీయాలు చూస్తున్నారు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు.
కానీ ఒక్కటిసారి ఇక్కడ మీరు అన్నట్టు ఎవరైనా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల వైఫల్యాలను పనితీరును బహిరంగంగా ఎవరు చెప్పుకోరు, ఎందుకంటే ఆ పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి. కానీ ఇక్కడ చంద్రబాబు గారు ఆ విధంగా కాదు, బహిరంగంగానే వాళ్ళు వార్న్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా వాళ్ళ పనితీరు రిపోర్ట్లు కానీ వాళ్ళు ఏమి యాక్టివిటీస్ చేస్తున్నా అన్నీ కూడా సమాచారం తన దగ్గర ఉంది అని చెప్తున్నారు. ఇంతకు మించి ఆయన కూడా చేయాల్సిందంటే ఇంక మీరు అన్నట్టు యాక్షన్ తీసుకుంటే తప్పించి మార్పు రాదు. సో చూడాలి మరి ఆయన యాక్షన్ కూడా ఏమన్నా తీసుకుంటారేమో. సరైనగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. 1995లో ముఖ్యమంత్రి కావాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు, నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే భయం ఉంది, ఈరోజు ఆ భయం లేదు శాసనసభ్యులకి. ఎందుకంటే ఈరోజు 18 గంటలు పని చేస్తున్నారు, 2 గంటలు పార్టీ కోసం కేటాయించండి. మీకు తెలియదేం కాదు, ఎవరికి కరుగాల్చి వాత పెట్టాలో మీకు తెలుసు, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో మీకు తెలుసు. పనిచేసే వాళ్ళకి, పార్టీతో నిబద్ధత ఉన్న వాళ్ళకి సరైన బాధ్యతలు చెప్పండి, వాళ్ళే ముందుకు తీసుకెళ్తారని అయితే నేను భావిస్తాను. ఇంకోటి, ఈరోజు అవతల వాళ్ళు ఏదన్నా విమర్శ చేస్తే ధీటుగా సమాధానం ఇచ్చే మెకానిజం మీ దగ్గర ఉందా? ఈరోజు ఏమైపోయారు ఈ నాయకులు? 164 మంది శాసనసభ్యులు, 21 మంది లోక్సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, మీరు ఇప్పుడు ఇచ్చిన కార్పొరేషన్ పదవులు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎందుకు స్పందించట్లేదు? ప్రతిదానికి మీరే వచ్చి సమాధానం చెప్పాలా, మీరే మాట్లాడాలా, ఏ రోజుకి ఆ రోజు ఖండించాలి కదా, ఏం జరుగుతుందో చెప్పాలి కదా, మీరు చేసిన ప్రచారం చేయాలి కదా. అది ప్రజలకు తెలియజేయాలి అంటే పార్టీ కార్యాలయంలోనో లేకపోతే వాళ్ళ కార్యాలయంలోనో విడమర్చి చెప్పి దీనివల్ల ఇది మేలు జరుగుతుంది, మేము ఇది చేసామని చెప్పుకుంటే కదా ప్రజల్లోకి వెళ్ళేది. మరి ఇవన్నీ మెకానిజం లేకుండా ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడ జరుగుతుంది? ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉండగా ప్రతిపక్షంలో ఉండా కూడా ధీటుగా బదిలిచ్చేవాళ్ళు, అద్భుతంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎందుకు లేరు? అలా ఎక్కడో లోపం జరుగుతూ ఉంది, దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీదే. మిమ్మల్ని అంటారు, మిగిలిన ఎవరిని అనరు. కాబట్టి ఆ బాధ్యత ఇప్పుడు మళ్ళీ మీరు తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.